బిగ్ బాస్ హౌస్లో లేటెస్ట్ ఎపిసోడ్ హౌస్ మొత్తం అల్లకల్లాలం చేసేశారు కంటెస్టెంట్లు. ఇప్పుడెప్పుడో బిగ్ బాస్ సీజన్ 5లో పెట్టిన కోడిగుడ్డు టాస్క్ను ఈసారి సీజన్ 8లో పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్లో పృథ్వీని చూస్తే ఖచ్చితంగా ఎవడో ఒకటిని కొట్టేసి బయటకు వచ్చేస్తాడేమో అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్లో కోపంతో ఊగిపోయాడు పృథ్వీ. చివరికి నాగిచ్చిన వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా ఎఫ్ వర్డ్ బూత్లతో రెచ్చిపోయాడు. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ముందుగా మొన్న జరిగిన బెలూన్ టాస్క్ గురించి రచ్చరచ్చ అయింది. సంచాలక్గా సోనియా డెసిషన్ రాంగ్ అంటూ యష్మి గొడవేసుకుంది. నిఖిల్ అభయ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పెద్ద పెద్దగా అరిచింది. దీంతో నిఖిల్కి బీపీ తన్నేసి పక్కకెళ్ళి అరువు అంటూ యష్మిపై ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ యష్మి కూడా రివర్స్ అయింది. ఇలా మొత్తానికి సోనియాను కార్నర్ చేస్తూ యష్మి అయితే గట్టిగానే తగులుకుంది. సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా, అన్నీ చూసుకోవాలి కదా అంటూ సోనియా గురించి ప్రేరణతో చెప్తూ యష్మి ఫైర్ అయింది. ఇక సోనియా తీసుకున్న డెసిషన్ నచ్చలేదంటూ అభయ్ తమ టీంకి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఇక నుంచి ఏ టీం పని వాళ్ళ టీమే చేసుకోవాలని, వాళ్ళ పనులు ఏమీ మనం చెయ్యక్కర్లేదని, ఇందుకు బిగ్ బాస్ తనని బయటికి పంపించేసినా పర్లేదంటూ అభయ్ గట్టిగానే మాట్లాడాడు. ఇక ఇలా గేమ్ అయిన వెంటనే తనకి ఆకలి వేస్తుందంటూ కిచెన్లోకి వచ్చింది విష్ణుప్రియ. సరే దోశ వేసి ఇస్తానంటూ మణికంఠ స్టవ్ దగ్గరికి రాగానే ప్రేరణ వెంటనే ఆ పిండిని లాక్కొని ఫస్ట్ మన టీంకి తర్వాత ఎవరైనా అంటూ మణికంఠతో కోపంగా అంది. తనకి ఆకలి వేస్తుందంటగా వేసి ఇస్తానంటూ మణికంఠ అంటే కోపంగా చూసింది. దీంతో ప్రేరణ ఆకలి ఎవరికైనా ఒకటే కదా అంటూ విష్ణుప్రియ అంది. దీంతో కోపంగానే ఓ దోశ వేసి విష్ణుప్రియకి ప్లేట్లో పెట్టింది ప్రేరణ. అలా కోపంగా ఇవ్వడం నచ్చకపోవడంతో నాకు వద్దంటూ కేవలం మనీ వేసిన దోశ మాత్రమే తీసుకొని పక్కకు వెళ్ళిపోయింది విష్ణుప్రియ. తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండడంతో విష్ణు ఏమైందంటూ తన టీం మొత్తం చేరిపోయారు. ప్రేరణ ఫుడ్ విషయంలో తను దోశ వేసి ఇచ్చిన విధానం హర్ట్ అయింది. జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది ప్లేట్లో. ఎవరిదైనా ఆకలే కదా అంటూ విష్ణు ఏడ్చింది. ఇంతలో మణికంఠ అక్కడికి వచ్చి అవును అంటూ ప్రేరణ ఏం చేసిందో సాక్ష్యం చెప్పాడు. అంతేకాకుండా విష్ణుని అక్కడికి తీసుకెళ్లి అందరి ముందు పంచాయతీ పెట్టాడు. దీంతో ప్రేరణకి బీపీ కొట్టింది. నువ్వు మాట్లాడకపో ఇక్కడి నుండి అంటూ మణికంఠను గసిరింది. దీంతో ఏం మాట్లాడొద్దు, నా కళ్ళ ముందే రాంగ్ జరిగింది ఇక్కడ, నీకు అసలు పెట్టే బుద్ధే లేదు, అందుకే నీకు కోపం వచ్చింది, ఇలా చేసావంటూ మణికంఠ ఫైర్ అయ్యాడు. కాసేపటికి తర్వాత సోనియా వచ్చి చెప్తుండడంతో మొత్తానికి తన చేతితో దోశ వేసి విష్ణుప్రియకు తినిపించింది ప్రేరణ. మరోవైపు మణి నీ వల్ల ఇంత చిన్న ఇష్యూ పెద్దదైందంటూ ప్రేరణ అంది. దీనికి మణికంఠ పైకి లేచి నా మీద బ్లేమ్ వేసి వెళ్ళకు, నీ మిస్టేక్ రబ్ చేసి అంటూ ప్రేరణతో గొడవకు వెళ్ళాడు. దీంతో షటప్ అంటూ మణికంఠపై ఫైర్ అయింది ప్రేరణ. యూ షటప్, క్లియర్గా తెలుస్తుంది ఫుటేజ్లో నీదే తప్పంటూ మణికంఠ రియాక్ట్ అయ్యాడు. అవును, నువ్వు ఎంత వరస్ట్ ఫెలోవో తెలుస్తుంది, నీ వల్లే ఇష్యూ పెద్దదైంది, పోరా ఇక్కడి నుండి పోరా, ఏమైనా చేసుకోపో అంటూ మణికంఠపై నోరేసుకొని పడిపోయింది ప్రేరణ అంటూ మణికంఠపై నోరేసుకుంది ప్రేరణ. ఇక తర్వాత శక్తి టీం ఎక్కువ టాస్కులు గెలవడంతో వాళ్ళకి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇక కాంతారా టీంకి మాత్రం అక్కడే ఉన్న జనరల్ స్టోర్లో షాపింగ్ చేసుకోమన్నాడు. అందులో వెజిటేబుల్స్, పప్పులు, ఉప్పులు ఉన్నాయి అంతే. కానీ శక్తి టీంకి మాత్రం నాన్ వెజిటేరియన్ గట్టిగానే దొరికింది. అలాగే తర్వాత కిచెన్లో వంట విషయంలో కొత్త రూల్ పెట్టాడు బిగ్ బాస్. వారం మొత్తంలో ఇక 14 గంటలే కిచెన్ ఓపెన్లో ఉంటుందంటూ చెప్పాడు. ఎన్నిసార్లు వాడుకున్నా సరే 14 గంటలు అయిపోతే ఆ వారం ఇక నో కిచెన్ అన్నాడు. తర్వాత హౌస్లోకి ప్రభావతి ఎంట్రీ ఇచ్చింది. ప్రభావతి అంటే ఎవరనుకుంటున్నారా? అప్పుడెప్పుడో సీజన్ 5లో ఒక గుడ్డు టాస్క్ పెట్టాడు కదండి, అదే ప్రభావతిని ఇప్పుడు 2.0 పేరుతో దింపాడు. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను, వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఏ టీం అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి అంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని రెడీ అయిపోయారు రెండు టీంలు. ఇక ఈ టాస్క్ మొదలు కాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడామగ తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశాడు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురు ట్రై చేశారు. మధ్య మధ్యలో యష్మి కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు, ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయినా సరే పృథ్వీ వెనక్కి ఇక పృథ్వీని కమాన్ కమాన్ అంటూ ఇంకా రెచ్చగొట్టింది సోనియా. ఇక ఈ గేమ్ మధ్యలో బ్రేక్ రావడంతో తన టీం మెంబర్స్తో పృథ్వీ గురించి తిడుతూ చెప్పాడు అభయ్. పృథ్వీగాడు స్టార్ట్ చేశాడు లవ్ ఫుడ్ గేమ్, వాడు ఒప్పుకోకపోయినా పనికి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసింది వాడే, వాడు ఎవరిదైనా పానం పోయినా ఆగడు, వన్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, కామన్ సెన్స్ బ్రెయిన్ వాడని ఒకే ఒక్క ప్లేయర్ అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ మొదలవగానే అభయ్ టీం దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో ఇది చాలా తప్పు అంటూ ఆదిత్య మీదకి వెళ్ళాడు.
వెంటనే వాడు వీడు అంటూ బూతులు అందుకున్నాడు పృథ్వీ. వార్నింగ్ ఇస్తున్నా అలా అనొద్దు అంటూ ఆదిత్య అంటే వార్నింగ్ నా బొక్క అంటూ ఎఫ్ వర్డ్ బూతులు యూజ్ చేశాడు పృథ్వీ. మొన్న శనివారం ఎపిసోడ్లోనే నాగార్జున పృథ్వీకి దీనిపై వార్నింగ్ ఇచ్చాడు. ఎఫ్ పదాలు ఎక్కువ వస్తున్నాయి చూసుకో అని. కానీ పృథ్వీ ఆవేశంలో అవేం గుర్తుకు రావనుకోండి. మరోవైపు గుడ్లు చేతిలో తీసుకుంటే లాగేస్తారని యష్మి ఏకంగా టీషర్ట్ లోపల తోసేసింది. ఈ గేమ్లో నిఖిల్ తోసేయడంతో మణికంఠ కింద పడిపోయి కాసేపు లేవలేదు. దీంతో మణికంఠను మెడికల్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. ఆ తర్వాత కాసేపటికి వచ్చి ఆడతా అన్నా కూడా అభయ్ ఒప్పుకోలేదు. దీంతో లోపలికి వెళ్ళి ఓ గోడ వైపు తిరిగి ఏడుపు స్టార్ట్ చేశాడు మణికంఠ. రై ప్రాణం కంటే ఇవేం ఎక్కువ కాదు అంటూ అభయ్ అంటే ఈ షోనే నాకు లైఫ్ అంటూ మణికంఠ చెప్పాడు. కానీ నిన్ను నమ్ముకొని బయట ఇద్దరున్నారు అని అభయ్ అంటే ఎవరూ లేరు, వాళ్ళని తెచ్చుకోవడానికే నేను ఈ షోకి వచ్చాను, నా పెళ్ళాం బిడ్డలు నాకు కావాలంటే ఈ షో నేను విన్ అవ్వాలి అంటూ మణికంఠ ఏకపాత్రాభినయం మొదలెట్టేశాడు. మొత్తానికి ఈ గేమ్ నిన్నటి ముగిసేసరికి శక్తి టీం దగ్గర 66 గుడ్లు ఉండగా కాంతారా టీం 34 మాత్రమే దాచింది. దీంతో కాంతారా టీం నుండి ఒక సభ్యుడిని తప్పించే పవర్ శక్తి టీంకి ఇచ్చాడు బిగ్ బాస్. బాగా ఆడుతున్న నబిల్ను తప్పించారు శక్తి టీం. దీంతో నబిల్ను ఈ గేమ్కి సంచాలకుగా చేశాడు బిగ్ బాస్. ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ అయితే ఇవే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్.